పొద్దున్నే ఈడొస్తున్నాడు ఏంది? దీని ముందు ఏమన్నా అంటే నా బతుకు బస్ స్టాండ్. ఏం ధర్మ, పోయిన వారము మీ కళ్యాణ మంటపానికి మా కూతురు పెళ్లి కానీ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాము. రామాపురం కదా మీది? మా వాడు చెప్పాడులే. కూసో కూసో, పెళ్ళి అదరగొట్టేద్దా? లేదు లేదు, నేను ఇక్కడ కూర్చోడానికి పెళ్లి చేయడానికి రాలేదు, కానీ మా అల్లుడు మీ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకొని అన్నాడు. అలాంటి కళ్యాణ మండపంలో బీరు బాటిళ్ళు మందు బాటిళ్ళు ఉంటే ఇటువంటి చోట పెళ్లి ఎవరు చేస్తారండి? ఇప్పుడు ఏమంటావు? మా అడ్వాన్స్ మాకు ఇచ్చేస్తే మేము పోతాం. ఏం వేలాకోలంగా ఉందా? అడ్వాన్స్ కట్టిన తర్వాత మా అల్లుడు వద్దన్నాడు, మా సట్టుడు వద్దన్నాడు, వాడు వద్దన్నాడు, వీడు వద్దన్నాడు అని అడ్వాన్స్ తిరిగి ఇచ్చడానికి ఇక్కడ ఏమైనా తేర కూర్చున్నావా? అవన్నీ కుదరదండి. ఇచ్చేంత వరకు ఎక్కడి నుంచి కదిలేదు లేదు. మా అడ్వాన్స్ మాకు ఇచ్చేయండి. అడ్వాన్స్ ఏం ఇచ్చేది లేదు, పో. నీళ్ళు తాగుతావు పెద్ద ఆయన? మీ నీళ్ళు వద్దు ఏమొద్దు, మా అడ్వాన్స్ ఇస్తే మేము వెళ్ళిపోతాం. నీ డబ్బులు ఇంటికి పంపిస్తాను లేపో. ఇదిగా నేను మాట్లాడుతున్నానుగా, మధ్యలో నీకెందుకు? నీ అమ్మ, ఊళ్ళో వాళ్ళు నన్ను సగమే ఎదవం చేస్తుంటే నువ్వు పూర్తిగా ఎదవం చేస్తున్నావే. నువ్వు మమ్మల్ని చేసావు కాదు, దీంతో 10వ పెళ్లి వెళ్ళిపోయింది వెనక్కి. కొంప మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పడేసావు. అసలు ఇద్దరు కళ్యాణ మండపంలో ఏం చేస్తుంటారు? ఎప్పుడు తాగుతూ ఉంటారా? మాకు తెలీదే ఏం చేయాలో ఏం చేయకూడదు. నువ్వు వచ్చేవే. అసలే మెయింటైన్కి డబ్బులు లేకుండా చేస్తుంటే మధ్యలో నీ రామాయణం ఎక్కువైపోతోంది. మెయింటింగ్ నిన్ను పొగిడించుకోవడానికి తాగడానికే డబ్బు సరిపోతుంది, ఇంక ఏడుంది ఇక్కడ? ఏంటే ఏంటే ఈ కొంపలో బతకనిస్తావా బతకనివ్వా? ఇంకోసారి బొక్క తెరిచావంటే మెట్టు తెగిపోద్ది. మెట్టు కుట్టించుకోవడానికి డబ్బులు లేదు నీ దగ్గర. వేషాలు అసలు మనశ్శాంతి లేకుండా పోయింది. నా మీద కోపం దాని మీద చూపిస్తావే, అలా బాదుకునే దాన్ని వచ్చి పారేసావు. నువ్వు ఇంకా లోపలికి పోలేదా? నేను పోను, నువ్వే పో బయటికి. చిద్దీన మా జీవితం ఈ కొంపలో ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు. ఏం లేదు ధర్మ, శనకాలు ఈ ఊళ్ళో ఎవరికెక్కవన్నీ అని మాట్లాడుకుంటున్నాం అంతే. నా కొంపలో బాగా పన్నాయే, ఆడకెళ్ళి కూర్చుని తినండి. ఆడబోయా నా పంచులో రామాయణం అంతా ఈలగే కావాలి. తీరా బండి.